హాయ్ హలో వెల్కమ్ టు సావిత్రి వ్లాగ్స్. పప్పు, రసం, సాంబారు, కర్రీ ఏదైనా సైడ్ డిష్గా ఈ వంకాయ ఫ్రై అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది కాంబినేషన్. వంకాయతో ఏ డిష్ అయినా బాగుంటుంది కదండి. మరి ఈ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, 10-12 చిన్నులపాయ రెబ్బలు, తగినంత పచ్చికారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే అవసరం లేదండి. తరువాత లేత వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. తొడిమలను తీసివేయకూడదు, ఉంచాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలా వంకాయలన్నిటినీ కట్ చేసుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి కట్ చేసుకున్న వంకాయలను వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 మినిట్స్ మగ్గాక మూత తీసి మరొక వైపు తిప్పుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, వంకాయ మెత్తబడింది. ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాక రెడీ చేసుకున్న కారాన్ని ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నిటిని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఎండుమిర్చి, పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలని వేసి మిగిలిన పొడిని కూడా వేసి కర్రీకి సరిపడా సాల్ట్ వేసి కొంచెం మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారం రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.